హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా ఇంటి వంటలు. ఈరోజు రెసిపీ చేపల పులుసు. పక్కా కొలతలతో పర్ఫెక్ట్‌గా ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను కేజీ చేప తీసుకున్నాను. ఈ చేప పేరు బొచ్చు. కొంతమంది కాట్ల అని కూడా అంటారు. నేను బయటే కట్ చేపించి తీసుకొచ్చాను. కర్రీకి ఈ సైజ్ పీసెస్ అయితే సరిపోతుంది. కరెక్ట్‌గా ఉంటుంది తినడానికి. అలాగే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఈ ప్రొడక్ట్‌తో అయితే క్లీన్ చేస్తాను. ఇలా క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. మీకెవరికైనా కావాలంటే తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక అర స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇలా మ్యారినేట్ చేస్తే ముక్క చప్పగా లేకుండా ఉంటుందండి. మీరు డైరెక్ట్‌గానే వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఉండదు. కేజీ చేపలకి 50 గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి. మీరు పులుపు ఎక్కువగా తినడం ఇష్టం లేకపోతే తగ్గించుకోవచ్చు. చేపల పులుసుకి ఎప్పుడు ఇలా వెడల్పాటి గిన్నె ఉంటే తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి ఇటువంటి గిన్నెలో వండుతున్నాను. వెడల్పాటి గిన్నెలో వండడం వల్ల ముక్క విడిపోకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 300 ml ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది చేపల పులుసులో ఎక్కువగానే పడుతుంది. కారం, ఆయిల్ అనేది మాక్సిమం చేపల పులుసులో ఎక్కువగా ఉండాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. కేజీ చేపలకి మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు తీసుకొని మంచిగా ఫ్రై చేయాలి. తొందరగా ఉడకాలంటే మూత పెట్టి గానీ, సాల్ట్ గానీ వేసుకొని ఉడికిస్తే తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. తరువాత 4 పచ్చిమిర్చి తీసుకొని ఆనియన్‌లో వేసి ఆనియన్‌తో పాటు మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గుతున్నప్పుడు మాడిపోకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలుపుతూ ఉంటే ఆనియన్స్ అనేవి తొందరగా ఈక్వల్‌గా మగ్గుతాయన్నమాట. అంటే ఉడుకుతాయని అర్థం. తర్వాత ఆనియన్స్ ఉడికిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయ్యనిస్తే చాలు. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ, సదురుకుంటూ వేసుకోవాలి. చేప తలకాయని ఆపోజిట్‌గా తిరిగేస్తే తొందరగా మగ్గుతుంది. ఇలా సర్దడం వల్ల కలిపేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. చేప ముక్కలు వేసిన తర్వాత 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత గరిటెతో నిదానంగా తిప్పుకోవాలి. ఇప్పుడు మాత్రమే మనం కలుపుతామండి గరిటెతో. తర్వాత మనం గరిటె పెట్టం కాబట్టి ఉల్లిపాయలు అవన్నీ అంటుకునేలాగా నిదానంగా కలుపుకోవాలి. తరువాత 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత కారం యాడ్ చేసుకుందాం. 3 స్పూన్ల కారం వేస్తున్నాను. ఒక స్పూన్ ఏమో మ్యారినేట్ చేసిన టైంలో వేశాను. అంటే టోటల్‌గా 4 స్పూన్ల కారం మనం యాడ్ చేసుకున్నాము. తర్వాత సాల్ట్ 2.5 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. మ్యారినేట్ చేసినప్పుడు హాఫ్ స్పూన్ యాడ్ చేశాం. అంటే టోటల్‌గా 3 స్పూన్స్ యాడ్ చేశాం. తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఫస్ట్ టైము ఎక్కువగానే వేసుకొని రెండవసారి కొంచెం వాటర్ వేసుకొని మనకి ఏ విధంగా పులుసు కన్సిస్టెన్సీ కావాలో అన్ని వాటర్ తీసుకుంటే చాలు. వేళ్ళతో ఒకసారని దాన్ని వేసుకోవాలి. నేను ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేశాను. తరువాత గరిటె పెట్టకుండా క్లాత్‌తో ఈ విధంగా తిప్పుకోవాలి. మనం వాటర్ వేసిన విధానాన్ని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మరిగిన తర్వాత చేప శన ఉంటుంది కదండీ! కొందరు చేప గుడ్లు అని కూడా అంటారు. దీన్ని మరుగుతున్న వాటర్‌లో వేసుకొని కదపకుండా మూత పెట్టి మగ్గనివ్వాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడకనివ్వాలి. తరువాత మూత తీసుకొని దీనికి కొంచెం ఫ్లేవర్ యాడ్ అవ్వడానికండి నేను కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని దంచి వేస్తాను. ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఫ్లేవర్ గానీ, టేస్ట్ గానీ చాలా బావుంటుంది వెల్లుల్లిపాయలు. దంచి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒకసారి మనం వేసుకున్న శన కూడా కలవడానికి అంటే ఫిష్ ఎగ్ అవన్నీ కలవడానికి ఒక్కసారి తిప్పుకోండి. గరిటె ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. ముక్క విరిగిపోతుందని గుర్తుంచుకోండి. తరువాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇది మనం పులుసులో అంటే వాటర్‌లో వేస్తే
తొందరగా కరిగిపోతుంది. మనం ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి క్లాత్‌తో తిప్పుకుంటే చాలు. ఒక 5 నిమిషాలు ఉడకనించి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే అండి. వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ. ఇలా వండుకోండి, పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. నేను పక్కా కొలతలతో చెప్పాను కదా! ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంది. ముక్క కూడా విడిపోకుండా ఉంది. ఇదే రెసిపీని మీరు పులుసుగా గానీ, ఇగురుగా గానీ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. మనం శనగ యాడ్ చేసాం కదా! చూడండి ఎలా వేసామో అలాగే ఉడికింది. మరి ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ! వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.